హలో ఎవ్రీవన్. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి 6:30 అయిందండి. మేమున్న ప్లేస్ నుంచి న్యూ హ్యాంప్షైర్ వచ్చి మాకు 3 అవర్స్ అనమాట. అంటే 10 చూపిస్తుంది, 6:30 అయితే మేము యాక్చువల్గా మా రైడ్ వచ్చేసి 10:30కి కన్వర్ట్మెంట్ 10 అయింది. కొంచెము ట్రిక్కీగానే ఉంది అనుకోవాలి, ఎందుకంటే రీచ్ అవుతామో లేదు, ఎందుకంటే స్నో పడింది ఫుల్. ఆ రోజు స్నో ఈడే అనమాట. మేము ఉన్న ప్లేస్లో బోస్టన్లో అంతా స్నో పడుతూనే ఉంది. సో మేము టైంకి రీచ్ అవుతామో లేదో, స్ట్రక్ అవుతామో టెన్షన్ కానీ మా జర్నీ స్టార్ట్ అయ్యిందండి. ఇంకా మేము మొత్తం అంతా చూసారా, ఫస్ట్ స్నోతో ఎలా ఫిల్ అయిపోయారు రోడ్స్ ఇవన్నీ. రోడ్స్ మాత్రం ఎప్పటికప్పుడు కొంచెం క్లియర్ చేస్తారు కాబట్టి కొంచెం పర్వాలేదు. ఇంకా హైవేలో స్టార్ట్ అయిపోయాము. ఇంకా హైవేలో మీరు ఎప్పుడైనా స్నో పడుతున్నప్పుడు బీచెస్ అవి చూసారు ఎట్లా ఉంటాయో. ఇది బోస్టన్ అండి, మాకు బోస్టన్లో బీచెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది వాటర్ అయితే నార్మల్గానే ఉంది బీచ్లో, ఎందుకంటే అవేమీ ఐస్ అవ్వలేదు. కానీ నేను ఇది ఫస్ట్ టైం చూడడం నేను కూడాను. ఇంకా ఐలాండ్ లాగా మొత్తం చుట్టూ ఉంటుంది కదా, ఆ ప్లేస్ అంతా మాత్రం స్నోతో ఫిల్ అయిపోయింది. ఎందుకంటే వాటర్ మెల్ట్ అయిపోవచ్చు మేబీ స్నోలో పడితేనే. ఇంకా అలా చూసేయండి మీరు కూడా. నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది, ఫస్ట్ టైం అనమాట నేను కూడా. కానీ బీచ్ హైవే సైడ్ ఉంటుంది కదా, ఆ రోడ్లో వెళ్తే మాత్రం భలే అనిపిస్తుంది, చాలా బాగుంటుంది అనమాట ఆ రైడ్ కూడా. మీరు కూడా సరదాగా బోస్టన్ బీచ్ చూసేయండి. ఇదంతా హార్బర్ పాయింట్ అనమాట. హార్బర్ పాయింట్లో ఏంటంటే ఇంకా ఇవన్నీ కూడా స్నోతోనే ఫిల్ అయిపోయింది. ఆ పాయింట్ అంతా షిప్స్ అవన్నీ ఉంటాయి కదా, మొత్తం అంతా ఫుల్, ఆ ట్రాక్ అంతా కూడా స్నో అండి ఫుల్. చూసేయండి మీరు కూడా. ఇంకా అలాగా మా జర్నీ అలా స్టార్ట్ అయితే పర్వాలేదు, లక్కీగా మేము బాగానే రీచ్ అయిపోయామండి. మేము ఎక్కడ స్ట్రక్ అవ్వలేదు. మొత్తం వాళ్ళు ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం వల్ల ఏంటో కానీ ఇంకా వాళ్ళకి ఇది అలవాటే అనుకుంటా, వీళ్ళు స్నోతో బతుకుతుంటారు కాబట్టి. ఇది నార్త్ కాన్వే స్టేషన్ అనమాట. ఇది ట్రైన్, ఇప్పుడు మనం ఎక్కాల్సిన ట్రైన్ అనమాట. ఇదంతా పార్కింగ్. ఇప్పుడు కార్ పార్క్ చేసుకొని మనం అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్లైన్లో కూడా వీళ్ళు టికెట్స్ ఇస్తూ ఉంటారు, అవైలబిలిటీ ఉంటే మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకా మనం వెళ్ళిపోతూ ఉంటే లోపలికి. ఇంకా మన ట్రైన్ రైడ్ ఇది ఏంటంటే, ఈ రైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 years ముందే వేశారంట ఈ ట్రాక్. 80sలోనే 1850sలోనే ఎప్పుడోనే నార్త్ కాన్వే ట్రాక్. ఈ ట్రాక్ అసలు ఎంత ట్రిక్కీగా ఉందండి. అసలు ఈ జర్నీ ఏంటంటే మొత్తం న్యూ హ్యాంప్షైర్లో ఉన్న వైట్ మౌంటైన్స్లో ఉన్న వ్యాలీస్, రివర్స్, లేక్స్ అవన్నీ కవర్ చేస్తూ ఉంటుందంట. ఆల్మోస్ట్ ఈ రైడ్ చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. ఇంకా లోపలికి వెళ్ళిపోయాక, టికెట్స్ తీసుకున్నాక మన కోచ్లోకి వెళ్ళిపోయాక ఇంకా కూర్చొని మన వ్యూ చూసేయడమే. మన ట్రైన్ స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఏంటంటే ఈ ట్రైన్ కూడా ఓల్డ్ స్టైల్లో ఉందన్నమాట. థీమ్ అంతా ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ డెకరేషన్ అంతా చేశారు. ఇంకా రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూసారా, స్నో అయితే నాకు తెలిసి 10 feet వరకు పడి ఉంటుంది. మొక్కలన్నీ కూడా స్నోలో ఫుల్ కూరుకుపోయాయి. చూస్తేనే అర్థమైపోతుంది మీకు. రోడ్ చూసారా, అసలు మొత్తం మంచుతో కప్పిస్తుంది, అసలు రోడ్డే కనిపించట్లేదు. అది రోడ్ అండి, అది వే చూసారా. ఇంకా అలా మొక్కలు ఇవన్నీ ఏంటంటే న్యూ హ్యాంప్షైర్లో యాక్చువల్గా ఫాల్ కలర్స్ కూడా ఉంటుంది అక్టోబర్లో. అందరూ చాలామంది వస్తారు ఆ ట్రిప్కి. ఇవన్నీ ఫుల్ ఫాల్తో ఆరెంజ్ కలర్లో చాలా బాగుంటుంది అనమాట. మీరు నా వీడియోలో చూడండి ఉంటుంది, నేను ఒక షార్ట్ పెట్టాను న్యూ హ్యాంప్షైర్ ఫాల్ కలర్ ట్రిప్ కూడా. అది కూడా చాలా బాగుంటుంది. ఇవి ఏంటంటే ఇప్పుడు మొత్తం ఆకులన్నీ రాలిపోయాక ఇంకా స్నోతోనే ఎండిపోద్ది అనమాట, తెల్లగా కనిపిస్తుంది. ఇంకా ఎండిపోయిన బీళ్ళలాగా. ఇంక ఇదంతా ఫుల్ స్నోతో కప్పేసిందండి. ఇల్లు చూసారా స్నోతో, పాపం వాళ్ళు ఎలా బతుకుతారు ఏంటో పాపం. ఇంకా అలాగే వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయి ఉంటుంది. ఇంక ఇవంతా ఫుల్ స్నో, కుప్పలు స్నో పడేసి ఉంది. ఇది వాటర్ చూసారు, లేక్ అండి ఇందులోని. అమ్మో, వాటర్లో స్నో కూడా వెళ్తుంది చూసారా. అమ్మో, ఇదంతా దగ్గరికి మనం రీచ్ అవుతున్నప్పుడు వైట్ మౌంటైన్ అదనమాట వ్యూ అనమాట. కొంచెం ఒక్కొక్క ఎక్కించుకుంటూ తీసుకొచ్చాడు అనమాట. అలా ఇచ్చుకుంటూ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వ్యూ పాయింట్ ఇట్లా ఉంది. అందుకనే వైట్ మౌంటైన్ అన్నారు. మొత్తం స్నోతో ఫిల్ అయిపోద్ది. వైట్ మౌంటైన్ అంటే ఏంటో అనుకున్నాను నేను. ఇది చూసారా, స్నో అయితే ఎంత మందం వస్తుందో. మనం పైకి వస్తాం కాబట్టి ఆల్మోస్ట్ హై హిల్ పాయింట్కి వచ్చినట్టున్నాము. అందుకని కొంచెం దగ్గర రీచ్ అయిపోతుంది. వ్యూ చూసారా ఎట్లా ఉంది. ఇదంతా ఫుల్ వైట్గా ఉంది కదా, అసలు చాలా బాగుందండి. మనకి ఏదో ల్యాప్టాప్ స్క్రీన్ సేవర్లా కనిపించింది నాకైతే. మీరు కూడా సరదాగా చూసియండి అట్లాగా. ఇంక ఇదంతా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా స్నో దగ్గర రీచ్ అవుతుంటాం అనుకుంటాం మనం. అసలు ఇక్కడ ఒక ట్రిక్లో ఒక దగ్గర ఉందండి, అసలు ఎంత టెన్షన్ వచ్చిందంటే, అమ్మో మనం మళ్ళీ డౌన్కి ఎంతసేపు వస్తామని కదా టెన్షన్ వస్తుంది. 5 minutes అయితేనే. ఇంకా సైడ్ అయితే ఏమీ లేదండి, ఫుల్ లోయే అనమాట. ఇంకా దగ్గర రోడ్డు చూసారు, రోడ్డు దగ్గరికి వచ్చేసాము. రోడ్ వే కూడా ఆ పైకి కొండ మీదకి వెళ్ళడానికి రోడ్ వే కూడా ఉంటుంది. అది ఈ ట్రైన్ ట్రాక్ ఈక్వల్ అయిపోయింది పైకి వచ్చినప్పటికీ. ఇదంతా ఇలా మొత్తం అంతా ఫుల్ రోడ్డు, రాళ్ళు, ఇంకా స్నో ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తాము. ఇంకా మా పాప అయితే ఎగ్జైట్ ఫీల్ అయిపోయి థ్రిల్లింగ్గా చూసేస్తుంది, నేను కూడా చూసేస్తున్నాను. ఇంకా మీరు కూడా సరదాగా అట్లా చూసియండి. ఇంక ఇదేంటంటే రోడ్డు మంచుతో కప్పేసింది అనమాట. కార్లు చూసారా మొత్తం స్నోతో మునిగిపోయాయి. ఇంక స్నో పడిపోతూనే ఉంటాయి కార్ల మీద వాటి మీదన. ఇంక ఇవన్నీ ఏంటంటే ఫుల్ ఎగ్జైటింగ్ అనిపిస్తుంది నాకైతేనే. మీకు కూడా సరదాగా ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. మస్ట్ థ్రిల్లింగ్ జర్నీ అనిపించింది నాకైతే, చాలా బాగా నచ్చింది. ఇంకా పీక్ పాయింట్ అయిపోయాక రిటర్న్లో ఇవన్నీ కార్స్ అన్ని మళ్ళీ పైనుంచి కిందకు వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ ట్రైన్ రైడ్ మళ్ళీ అక్కడి వరకు వెళ్ళాక బ్యాక్ వస్తున్నప్పుడు తీసామన్నమాట, క్యాప్చర్ చేశాను. మీకు ఒక లాస్ట్లో ఎడ్జింగ్లో ఏంటంటే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది చూసారు అసలు ఎంత బాగుందో, అదంతా స్నోతో ఉండి ఫిల్ అయిపోయి కాటన్ చూసారు అక్కడ. ఐ హోప్ సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.